వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077220. ఫ్రూట్స్ విషయానికి వస్తే చాలా మందికి ఉన్న మైట్స్ ఏంటంటే ఫ్రూట్స్ అసలు ముట్టుకోరు షుగర్ ఉన్న వాళ్ళు. మామిడి పళ్ళు, సీతాఫలం అయితే ఓకే, అందులో ఎక్కువ గ్లూకోజ్ ఉంటుంది, తినొద్దని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఈ ఫ్రూట్స్ అనేవి వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చా? మొత్తానికి అవాయిడ్ చేయాల్సి ఉంటుందా? See, it's a very tricky question. Depends upon the phase of diabetes. వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అన్న దాన్ని బట్టి ఒక్కొక్కసారి వాళ్ళు కంప్లీట్గా జీరో కూడా చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని ఫేజ్ ఆఫ్ మేబీ మోడరేట్ లెవెల్స్లో వాళ్ళు ఉన్నప్పుడు ఓకే. వాళ్ళకి కొన్ని ఫ్రూట్స్ అలౌ చేస్తాము. ఎస్పెషల్లీ జామకాయ తీసుకోమని చెప్తాము, డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకోమంటాము, బ్లూబెర్రీస్ తీసుకోమని చెప్తాము, అండ్ పపాయ మేబీ 2 to 3 slices ఆఫ్ పపాయ తీసుకోమని చెప్తాము. పొమోగ్రనేట్ తీసుకోవచ్చు. పొమోగ్రనేట్స్ కూడా షుగరే, కానీ బట్ పొమోగ్రనేట్స్ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ మైక్రోన్యూట్రియంట్స్. చాలా మైక్రోన్యూట్రియంట్స్ పొమోగ్రనేట్లో, అంటే ఇట్స్ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్ కాబట్టి. సో దట్స్ ద థింగ్, పొమోగ్రనేట్ని మనం హాఫ్ పొమోగ్రనేట్ని ప్రమోట్ చేస్తాం. అంటే ఒకవేళ వాళ్ళు చాలా, అంటే ఇప్పుడు వాళ్ళ HbA1c 11 and 12 ఉంది, అలా టైంలో వచ్చారు నా దగ్గరికి. సో దెన్ ఐ సిన్సియర్లీ సే దెమ్ జీరో ఫ్రూట్స్, జీరో షుగర్స్ అండ్ జీరో ఫ్రూట్స్ అలా చెప్పడం జరుగుతుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ వేర్ ద పేషెంట్ ఈజ్, అంటే ఏ ఫేజ్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని దాన్ని బట్టి మనం డైట్ని కూడా సజెస్ట్ చేస్తాం. కొన్ని సివియర్ కేసెస్లో మీరు అన్నట్టు జీరో ఫ్రూట్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు ఈ డైట్ గురించి మాట్లాడుకుంటే మనం వాళ్ళ ఫుడ్ ప్లేట్లో ఏముంటే డయాబెటిక్ రివర్సల్కి అది చాలా హెల్ప్ అవుతుంది. ఎస్, వాళ్ళ ఫుడ్ ప్లేట్ అన్నదానికి అంటే ప్రాపర్ ఆన్సర్ ఏంటంటే వాళ్ళ ఫుడ్ ప్లేట్లో లెస్ ఆఫ్ కార్బ్స్, మోర్ ఆఫ్ ఫైబర్ అండ్ Veggies ఆ? ప్రోటీన్ అండ్ ఫ్యాట్. అంటే ఎక్కువ ఫైబర్ ఉండొచ్చు, ఎక్కువ ప్రోటీన్ ఉండొచ్చు, ఎక్కువ ఫ్యాట్ ఉండొచ్చు, బట్ కార్బ్స్ చాలా లెస్ ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఈ మేనేజ్మెంట్ని, అంటే ప్లేట్ మేనేజ్మెంట్ తెలియాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు నేను ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి, అన్ని క్యాలరీస్ ఎంతలో వస్తుంది, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే పేషెంట్ హ్యావ్ ఎ స్వీట్ టూత్ అండ్ హీ క్రేవ్స్ ఫర్ మేబీ ఒక్క స్వీట్ తింటానండి అని అన్నారు అనుకోండి. ఫర్గెట్ అబౌట్ స్వీట్స్. సమ్మర్స్లో మ్యాంగో అందరికీ ఇష్టం కదా. సో ఇఫ్ అ పేషెంట్ ఈస్ క్రేవింగ్ ఫర్ ఎ మ్యాంగో, వాట్ ఐ సజెస్ట్ ఈస్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనం మన డిజైర్స్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలి. సో దట్ విల్ హ్యావ్ ఎ డోపమిన్, అంటే హ్యాపీ హార్మోన్ మనలో ఉండాలనుకుంటే మనం ఇష్టమైన ఫుడ్ తినాలి, ఇష్టంగా జీవించాలి. సో ఐ ఎడ్యుకేట్ మై పేషెంట్స్ హౌ టు లివ్ హ్యాపీలీ అండ్ ఆల్సో డిజైర్ఫుల్లీ. ఇప్పుడు ఏం చేస్తాం, నీకు మ్యాంగో తినాలని ఉంది కానీ నువ్వు డయాబెటిక్ పేషెంట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సో మ్యాంగో ఈజ్ ఎ కంప్లీట్ గ్లూకోజ్, అంటే కంప్లీట్ షుగర్. ఫ్రక్టోజ్ షుగర్, ఇట్స్ అనదర్ ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్. సో ఇప్పుడు దానిలో డైరెక్ట్గా ఇన్సులిన్ స్పైక్ వస్తుంది కాబట్టి ఐ సజెస్ట్ దెమ్, ఇంకా మీరు లంచ్లో తినాలనుకోండి, ఇంకా లంచ్ ఏం తినకూడదు, అంటే పప్పన్నం, రసమన్నం, పెరగన్నం, నథింగ్, అన్నీ పక్కన పెట్టేసేసి ఒక బౌల్ ఆఫ్ సలాడ్ తినాలి ఫస్ట్. అంటే గ్రీన్ సలాడ్, ఆనియన్స్, మింట్ లీవ్స్, కొరియాండర్, బీట్రూట్స్, అంటే రా బీట్రూట్, రా క్యారెట్, రా కుకుంబర్, ఇవన్నీ వేసుకొని ఒక 1 బౌల్ ఆఫ్ వెజ్జీస్ తినిన తర్వాత దెన్ దే కెన్ హ్యావ్ ఎ మ్యాంగో ఫ్రూట్ కంప్లీట్లీ. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు వాళ్ళ క్యాలరీస్ వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్నూన్ సెషన్లో, అంటే ఆఫ్టర్నూన్ లంచ్కి డిజైర్డ్ క్యాలరీస్ ఆర్ 1000 కిలో క్యాలరీస్ వాళ్ళ బాడీకి కావాలనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ పప్పు అన్నాన్ని తీసేసేసి ఆ క్యాలరీస్ని ఫ్రూట్ నుంచే తీసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం ఇన్సులిన్ స్పైక్, ఫ్రూట్ గ్లూకోజ్ చాలా తొందరగా పీక్ టచ్ అవుతుంది కాబట్టి దానికి ముందు మనము ఈ వెజ్ బౌల్తో కదా, అంటే ఈ గ్రీన్ సలాడ్ బౌల్తో మనం కంపెన్సేట్ చేస్తున్నాం. సో దట్ హిస్ డిజైర్స్ విల్ బి ఫుల్ఫిల్డ్. అట్ ద సేమ్ టైం ఇంకా ఫుల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు మళ్ళీ ఇంకే రైస్ తినకూడదు. ఇంకా ఇంత నేను కడుపు నిండలేదు కాబట్టి నేను కొంచెం పెరగన్నం తింటాను, కొంచెం రసం, ఇంకేమీ తీసుకోకూడదు. దెన్ దే కెన్ హ్యావ్, అంటే ఈ విధంగా మనం మేనేజ్ చేసుకుని వాళ్ళని తీసుకోవచ్చు. క్యాలరీస్ అనేది క్యాలరీ మెయింటెనెన్స్ జరగాలి. ఓకే. ఓకే. అండ్ ఫాస్టింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నట్లయితే బోలెడంత ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి, 8 hours 16 hours ఫాస్ట్ చేయండి, లేదా 24 hours 20 hours ఫాస్ట్ చేయండి అని. ఫాస్ట్ చేయడం వల్ల ఈ డయాబెటిక్ రివర్సల్ కానీ లేదా డయాబెటిక్ కంట్రోల్ అవ్వడం కానీ, షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేషన్స్ అనేది హోల్డ్ అవుతుందా? ఓకే. ఫాస్టింగ్ ఈజ్ ఎ వెరీ హ్యూజ్ సబ్జెక్ట్, చాలా డీప్ సబ్జెక్ట్ కూడా. సో మనం సూపర్ఫిషియల్గా టచ్ చేస్తే ఫాస్టింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ వేర్ బాడీ హీల్స్ ఇట్ సెల్ఫ్. ఇది కూడా ఒక ప్రాసెస్ అనమాట. అంటే మనం కడుపుని ఖాళీగా పెట్టినప్పుడు బాడీలో రిపేర్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. అంటే ఎనర్జీ అంతా డైజెషన్లోకి అవ్వకుండా ఆ ఎనర్జీ ఎక్కడెక్కడ ఏమేమి పొరపాట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఆ కరెక్షన్లో బాడీ తన టైంని, తన ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది. సో ఫాస్టింగ్ ఈజ్ ఆల్వేస్ ఎ గుడ్ ప్రాసెస్ టు ఫాలో. సో
ఇది ఫాస్టింగ్ బేసిక్స్. ఇప్పుడు మనము డయాబెటీస్కి ఫాస్టింగ్కి చూసుకుంటే డయాబెటీస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్ట్రా క్యాలరీస్ కదా. డయాబెటీస్ అనేది ఎక్స్ట్రా క్యాలరీస్ నుంచి వస్తుంది. అంటే ఆల్రెడీ మన దగ్గర కొన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఆ క్యాలరీస్ ఫ్యాట్గా ఎక్స్ట్రా తీసుకున్న క్యాలరీస్ కన్వర్ట్ అవ్వట్లేదు. కాబట్టి సో ఫాస్టింగ్ యాక్చువల్లీ హెల్ప్స్ డయాబెటీస్. ఓకే. అయితే ఎవరు ఫాస్టింగ్ చేయాలి, ఎంత ఫాస్టింగ్ చేయాలి అన్నది మాత్రం డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్. ఎందుకు అని అంటే ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ క్రాసింగ్ 50 క్రాసింగ్ చేసిన వాళ్ళకి జనరల్లీ వీ డోంట్ సజెస్ట్ టు గో ఫర్ ఏ ఫ్రీక్వెంట్గా 24 hours ఫాస్ట్ చేయమని చెప్పము. 16 hours ఫాస్ట్ చేసుకోవచ్చు వాళ్ళు. 24 hours, 48 hours, 7 to 8 hours ఫాస్ట్ కూడా ఉన్నాయి, అది జనరల్గా చెప్పము. ఓన్లీ నేను ఎన్ని వెరీ వెరీ ఎమర్జెన్సీ కేసెస్లో తప్ప అలా చెప్పం. ఇప్పుడు 40 years ఏజ్లో వాళ్ళు, 30 years ఏజ్లో వాళ్ళు హ్యాపీగా 24 hours ఫాస్ట్, 7 to 8 hours ఫాస్ట్, 20 hours ఆఫ్ ఫాస్ట్, 1 meal a day, 16 hours ఫాస్ట్, ఇవన్నీ కూడా చేయొచ్చు, బట్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డాక్టర్. ఎందుకు అని అంటే వాళ్ళకి డయాబెటీస్తో పాటు ఇంకా ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి. అంటే డయాబెటీస్తో పాటు వాళ్ళకి మైగ్రేన్ కూడా ఉందనుకోండి. జనరల్గా మైగ్రేన్ అప్పుడు హంగర్ హెడేక్స్ ఉంటాయి వాళ్ళకి, అంటే వాళ్ళ ఆకలి ఉన్నప్పుడు హెడేక్ ట్రిగ్గర్ అవుతుంది. ఓకే. సో ఇలా ఉంటుంది. సో ఆల్రెడీ ఈ పేషెంట్కి ఇలా ఉంది, సో ఐ కాంట్ సజెస్ట్ దెమ్ టు గో ఫర్ ఏ బిగ్ ఫాస్ట్. సో అట్లాంటి వాళ్ళకి ఫాస్టింగ్ హెల్ప్ అయినప్పటికీ కూడా యాజ్ ఎ డాక్టర్ వాళ్ళకి ఏం చెప్తామంటే గో ఫర్ 12 hours ఆఫ్ ఫాస్ట్, అలా చెప్పడం జరుగుతుంది. సో ఏ ఫాస్టింగ్ అయినా సరే ఎవరు ఎంత టైం చేయాలి, అసలు చేయాలా వద్దా అనేది డాక్టర్ సూపర్విజన్లోనే జరగాలి. మ్యామ్, ఇప్పుడు ఎవరైనా కానీ హైదరాబాద్ కాదు, ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు కాదు, జాబ్ చేయని వాళ్ళు కాదు, ఫుడ్ టైమింగ్స్ అనేవి మారిపోయినాయి. ఇంతకుముందు అర్లీ డిన్నర్స్ ఉండేవి, ఇప్పుడు చాలా లేట్గా తింటున్నారు. ఇంతకుముందు ఇంట్లో వండుకొని మాత్రమే తినేవాళ్ళు ఇప్పుడు బయట ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటారు, లైక్ బిర్యానీస్ అని. తట్టు హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఎప్పుడంటే అప్పుడు ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. క్రేవింగ్స్ ఉన్నప్పుడల్లా మిడ్ నైట్ క్రేవింగ్స్ అని, అర్లీ మార్నింగ్ క్రేవింగ్స్ అని, టైంతో సంబంధం లేదు, అక్కడున్న ఫుడ్ క్వాలిటీ ఉందా లేదా సంబంధం లేకుండా తింటూ ఉంటారు. ఇది ఎలా చూపిస్తుంది? డయాబెటిక్ రావడానికి ఇది ఏమైనా కారణమవుతుందా? ఖచ్చితంగా కారణమవుతుందండి. సో డయాబెటీస్ ఈజ్ ఆల్ అబౌట్ మెటబాలిక్ డిజార్డర్ కాబట్టి మెటబాలిజం అంతా డిస్టర్బ్ అవుతుంది. టైంకి ఫుడ్ తినకపోయినా, తినాల్సిన ఫుడ్ తినకపోయినా ఖచ్చితంగా మెటబాలిజం డిస్టర్బ్ అవుతుంది. ఖచ్చితంగా డయాబెటీస్ అంటే ఒక రోజులో ఏం జరగదు, బట్ లాంగ్ రన్ ఇదే హ్యాబిట్ కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా దే ఎండ్ అప్ విత్ డయాబెటీస్. ఈ హ్యాబిట్స్ వల్ల డయాబెటిక్ వచ్చే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే. ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోయినా, ప్రాపర్ టైంకి తినకపోయినా కూడా, ఖచ్చితంగా టైంకి తినకపోయినా కూడా అది కూడా మెటబాలిజం మీద ఎఫెక్ట్ అవుతుంది. డయాబెటీసే కాదు, థైరాయిడ్ రావచ్చు, సో మెనీ అదర్ థింగ్స్ ఆర్ దేర్, ఒబెసిటీ రావచ్చు. సో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. ఇఫ్ సమ్వన్ ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్ కార్బ్స్ని త్యాగం చేయకుండా ఈ రైస్ని అంతా తింటూనే రివర్స్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందా? ఓకే, కంప్లీట్ కార్బ్స్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు, కానీ బట్ మెజారిటీ ఆఫ్ ద కార్బ్స్ని అయితే త్యాగం చేయాల్సి ఉంటుంది. యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్, నా ఎక్స్పీరియన్స్ ప్రకారము మెజారిటీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100% మనం నార్మల్ అంటే వాళ్ళు తీసుకుంటున్నారు అనుకుంటే మేబీ 70% ఆఫ్ కార్బ్స్ని వాళ్ళు త్యాగం చేయాల్సి ఉంటుంది, అండ్ 30% ఆఫ్ కార్బ్స్తో వాళ్ళ దాన్ని కొనసాగించవచ్చు. ఓకే. ఓకే. కంప్లీట్గా జీరో కొందరి విషయంలోనే మనం జీరో చేస్తాము, కొందరి విషయంలో కార్బ్స్ పెడతాం. మ్యామ్, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్లో చాలా మందిలో ఇప్పుడు కొంచెం రైస్ తగ్గించుకోండి అని కానీ, ఇట్లా వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోండి అంటే ఎలా ఉంటుంది వాళ్ళ రియాక్షన్? ఓకేనా, లేకపోతే మేము అసలు అన్నం తినకుండా ఉండలేము అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా? ఖచ్చితంగా ఉంటారండి. బికాస్ ఆఫ్ దేర్ స్టేటస్ ఆఫ్ డిసీజ్, వాళ్ళకున్న పరిస్థితిని బట్టి, వాళ్ళకున్న డిస్కంఫర్ట్స్ని బట్టి వాళ్ళు ఖచ్చితంగా వినాల్సిందే. అండ్ సంబడి సేస్ మేము అలా అన్నం తినకుండా ఉండలేమండి అని అనుకున్నప్పుడు దెన్ వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే వాళ్ళు అన్నం తింటూ, అంటే అది చెప్పైతే 70% ఎలాగో వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాల్సిందే, అంటే కొంచెం వాళ్ళు సాక్రిఫైస్ చేయాలి. వాళ్ళు 50 to 70% సాక్రిఫైస్ చేయాలి. ఇక్కడ కూడా మనం వాళ్ళకి కొన్ని సజెస్ట్ చేస్తాం. ఎలాగంటే ఇప్పుడు జనరల్గా ఏజ్డ్ పీపుల్ వస్తారు, ఆ టైంలో వాళ్ళకి కొంచెం టీత్ కూడా సరిగా ఉండదు, అండ్ అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ ఉంటాయి. సో అండ్ వాళ్ళకి అంతకు మించి ఏమవుతుందంటే ఇక్కడ క్రానిక్ యూసేజ్ అంటే లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ మెడికేషన్స్ వల్ల కూడా వాళ్ళకు గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ వచ్చేస్తాయి అనమాట. సో అలాంటప్పుడు దే కమ్ టు మీ. సో అప్పుడు వాళ్ళు నౌ అట్ దట్ పాయింట్ ఆఫ్ ఏజ్ వాళ్ళు ఇప్పుడు నేను జొన్న రొట్టె తినండి, కొరనను తినండి అంటే వాళ్ళు తినలేరు. సో వాట్ ఐ సజెస్ట్ జనరలీ ఈజ్ ఇది వీ కెన్ థింక్ ఇట్ యాజ్ అ హ్యాక్ అని చెప్పొచ్చు. రైస్ని ఖచ్చితంగా చేయాలి, గంజి చేసి తినటము, సో దట్ కొంచెం కార్బ్స్ అట్లీస్ట్ 40 to 50% ఆఫ్ కార్బ్స్ స్టార్చ్ వెళ్ళిపోతుంది ఆ గంజిలో. సో అయితే ఆ గంజి
గంజితో పాటు స్టార్చ్తో పాటు ఆఫ్ కోర్స్ కొన్ని వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా మినరల్స్ కూడా వెళ్ళిపోతాయి, వెళ్ళిపోతాయి. కోటింగ్లో మ్మ్. ఉన్నది కూడా ఫైబర్ కూడా పోతుంది కాబట్టి. మ్మ్. బట్ అప్పుడు వాళ్ళని సప్లిమెంట్స్ తీసుకోవచ్చు వాళ్ళు. అలాగా మొత్తానికి కార్బోహైడ్రేట్ ఇంటేక్ని కొంచెం వాళ్ళు మనం కంట్రోల్ చేయడానికి అలా కొన్ని టెక్నిక్స్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం అదే రైస్తో పాటు కోకోనట్ ఆయిల్ కానీ, మ్మ్. అంటే ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్, అంటే లైక్ రిఫైన్డ్ కోకోనట్ ఆయిల్ కాకుండా నార్మలీ ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్, ఎక్స్ట్రా వర్జిన్ గానుగ కోకోనట్ నూనెలు ఆయిల్స్ కానీ కానీ అలాంటివి. అది కానీ, లేకపోతే గీ కానీ, హోమ్ మేడ్ గీ కానీ, ఇవన్నీ కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గిస్తూ వస్తాయి అనమాట. ఓకే. సో దట్ ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఓకే. మేము కంపేర్ టు కన్వెన్షనల్ మెడిసిన్ గురించి తీసుకుంటే హోమియోపతిలో డయాబెటిక్ రివర్సల్ కోసం మీరు ఎలాంటి మెడికేషన్ అనేది సజెస్ట్ చేస్తారు? జనరల్గా చాలా దెర్ ఆర్ సో మెనీ మెడికేషన్స్ అండి. హోమియోపతిలో ఏంటంటే ఇట్స్ ఏ వెరీ డిఫరెంట్ సబ్జెక్ట్. వేరే హోమియోపతిలో మెడికేషన్ అంటే ఫీవర్కి ఈ డ్రగ్, కాఫ్కి ఈ డ్రగ్ అలా ఉండదు అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ సిమ్టమ్స్, గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ ఒక మెడిసిన్ ఇస్తారు. అంటే ఎవ్రీ డయాబెటీ ఇప్పుడు నా దగ్గర నేను ఒక 10 మందిని ట్రీట్ చేస్తున్నాను అంటే 10 మందికి డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయన్నమాట. అయితే నేను ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఈ అడ్వాన్స్ మెథడాలజీ, జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం అనే మెథడాలజీ ప్రకారము వాళ్ళ కాన్స్టిట్యూషనల్ స్టడీ చేస్తామన్నమాట. అంటే వాళ్ళ డిసీజ్తో పాటు, అంటే డయాబెటీస్ ఇప్పుడు ఏ ఫేజ్లో ఉన్నారు, వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, ఈ డయాబెటీస్ వల్ల వాళ్ళ బాడీలో ఏమేమి చేంజెస్ వచ్చాయి, వీటన్నిటితో పాటు యాక్చువల్లీ వాళ్ళ బాడీ డయాబెటీస్కి ఎలా రియాక్ట్ అవుతుంది అన్నదే పాయింట్ ఇక్కడ. సో హోమియోపతి ఈజ్ ఆల్ అబౌట్ హౌ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ రెస్పాండింగ్ టు ద డయాబెటీస్. ఇప్పుడు ఇది పాయింట్ అర్థం అవ్వాలి అని అంటే, ఇద్దరు డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు, ఇద్దరు ఒకటే ఇంట్లో ఉంటారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకుందాం. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే జెండర్ వేరియేషన్ వస్తుంది కాబట్టి విల్ టేక్ సిబ్లింగ్స్ అనుకుందాం, సిస్టర్స్ అని అనుకుందాం, లేకపోతే బ్రదర్స్. వాళ్ళిద్దరూ ఒకటే ఇంట్లో ఉన్నారు, ఒకటే ఎన్విరాన్మెంట్లో ఉన్నారు, ఆల్మోస్ట్ అంతా ఒకటే చేస్తున్నారు, కానీ ఇద్దరికి ఒకటే టైంలో డయాబెటీస్ వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఒక్కొక్కరు ఆ డయాబెటీస్కి, ఇప్పుడు నా డయాబెటీస్కి నేను వేరే నాకు 1000 mgనే నాకు పనిచేస్తుంది, దో నేను సేమ్ ఫుడ్ తింటున్నాను అదే ఇంట్లో, అదే రైస్, అదే కూరలు, అదే జొన్న రొట్టె తింటున్నాను, బట్ స్టిల్ నేను రెస్పాండ్ వేరే ఉంటుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ ఎ పర్సన్ ఈజ్ రెస్పాండింగ్ టు ద డయాబెటీస్. అప్పుడు ఇది అర్థం అవ్వాలి అంటే అసలు ఆ పర్సన్ కాన్స్టిట్యూషన్ ఏంటో నాకు అర్థం అవ్వాలి. సో హోమియోపతిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ కన్సిడర్ దర్ ఎమోషన్స్, కన్సిడర్ దేర్ స్లీప్, కన్సిడర్ దేర్ థాట్ ప్రాసెస్, కన్సిడర్ దేర్ స్ట్రెస్ పాయింట్స్. వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు, ఎప్పుడు నవ్వుతారు, నవ్వుతారా, నవ్వరా, ఏడుస్తారా, ఒకరు ఏడుస్తే ఎందుకు ఏడుస్తారు, కోపం ఎంత వస్తుంది, ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ కోపం ఉంటుంది, అంటే వాట్ ఈస్ దర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యాంగర్, ఇవన్నీ కూడా అంటే ఇట్స్ అ కంప్లీట్ కాన్స్టిట్యూషనల్ స్టడీ చేస్తామన్నమాట. సో దట్ అప్పుడు వాళ్ళకి పర్ఫెక్ట్ కాన్స్టిట్యూషన్ అర్థమైనప్పుడు వాళ్ళు ఆ పర్టికులర్ రోగానికి ఎలా రియాక్ట్ అవుతున్నారో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం, కాబట్టి కంప్లీట్ క్యూర్ అనేది పాసిబుల్. ఓకే. మేము ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా డయాబెటిక్ ఉన్న వాళ్ళు కొంచెం ఒక 5 yearsకి వాళ్ళకి బీపీ కూడా మేబీ ఎదర్ ఇట్ ఈస్ లో ఆర్ హై బీపీ వస్తుంది. నేను ఇంటికెళ్ళినప్పుడు చూస్తుంటారు మా గ్రాండ్ పేరెంట్స్ కానీ, మా ఇన్లాస్ కానీ, వీళ్ళందరూ పర్ డేకి ఒక 19 to 20 ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. ఇవన్నీ కవర్ చేయడానికి మళ్ళీ ఒక అడిషనల్గా ఒక గ్యాస్ ట్యాబ్లెట్ పొద్దున్న లేవగానే. ఇంత మెడికేషన్ మనం లాంగ్ టైం ఒక 5 years 6 years బాడీకి అలవాటు చేస్తున్నాము అంటే కాళ్ళ నొప్పులకి ఒకటి, బీపీకి ఒకటి, షుగర్కి ఒకటి, ఇంకేదో హార్ట్ ఇష్యూస్ ఉంటే దానికి ఒకటి అని చెప్పి బంచ్ ఆఫ్ మెడిసిన్స్ లోపలికి వెళ్ళి ఎంత డ్యామేజ్ చేస్తాయి అసలు శరీరాన్ని. మెడికేషన్ విషయంకి వస్తే ఇట్స్ ఆల్ అబౌట్ మేనేజ్మెంట్ కూడా. అంటే ఎవరైతే ప్రాపర్గా మేనేజ్మెంట్ చేయలేకపోతున్నారో వాళ్ళు ఎక్కువ మెడికేషన్ తీసుకుంటున్నారు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ అంటే కొద్ది వరకు కొన్ని మెడికేషన్స్ మ్యాండేటరీ ఉంటాయి, అంటే అవి వాడాలి. కొన్ని మెడికేషన్స్ మ్యాండేటరీ కాదు, అలవాటులో కూడా కొంతమంది వాడుతూ ఉంటారు. ఇంకా ఇది సెకండ్. థర్డ్ ఇష్యూ ఏంటంటే ఏదైనా సరే ఎక్కువ టైం, ఎక్కువ డ్యూరేషన్ వరకు మెడిసిన్స్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ డిస్కంఫర్ట్, లోపల ఇంటెస్టైన్స్ అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది. అంటే మన ఫుడ్ ట్రాక్, అంటే నోటి దగ్గర మొదలుపెట్టి కింద రెక్టమ్ వరకు, ఆనస్ వరకు ఖచ్చితంగా ఈ ట్రాక్ అంతా కూడా, అంటే డైజెస్టివ్ ట్రాక్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి, అంటే ఇప్పుడు యాంటీ డయాబెటిక్ డ్రగ్స్లో చాలా కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. ఈ కొన్ని కేటగిరీ ఆఫ్ డ్రగ్స్ ఏం చేస్తాయంటే డైరెక్ట్గా కూడా అంటే ఇంటెస్టైన్స్ అంటే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ తీసుకొస్తాయి అనమాట. సో జనరల్గా నా ఎక్స్పీరియన్స్లో అయితే క్రానిక్ డయాబెటీస్ పేషెంట్స్ అంటే లైక్ మోర్ దెన్ 5 years, మోర్ దెన్ మేబీ 6 years కొంతమంది దే ఎండ్ అప్ విత్ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అని ఒక కండిషన్ ఉంటుంది. సో దే ఎండ్ అప్ విత్ IBS ఆర్ IBT. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే మేడం నేను కొంచెం తినంగానే నాకు కడుపు నిండినట్టు అనిపిస్తుంది, నెక్స్ట్ కంపల్సరీ వాష్రూమ్కి వెళ్ళిపోవాలి, నేను టెన్షన్ పడినా నాకు వాష్రూమ్ వచ్చేస్తుంది, నేను దిగులు పడినా వస్తుంది, ఏదో ఒక తెలియని భయం, తెలియని గాబరా,
తెలియని యాంగ్జైటీ నాలో ఉంటుంది మేడం. అంటే ఏది తిన్నా ఇది నాకు పడదేమో అన్న భయం ఉంటుంది. ఆల్మోస్ట్ ఏమైపోయిందంటే ఇప్పుడు చాలా ఫుడ్స్ నాకు పడట్లేదు. ఒకప్పుడు అన్నీ తిన్నాను, అవన్నీ తిన్నాను. ఇప్పుడు ఐఎమ్ వెరీ సెన్సిటివ్, ఐ హ్యావ్ బికమ్ వెరీ సెన్సిటివ్. ఏదో అంటే ప్రతి దాంట్లో ఏదో ఒక అలర్జిక్ కాంపోనెంట్ ఉంటుంది నాకు సంబంధించినంత వరకు. ఇలా జరుగుతుంది అని చెప్తారనమాట. సో ఇదంతా కూడా వాళ్ళ బికాస్ ఆఫ్ ద డ్రగ్ ట్రిగ్గర్ అనమాట. అంటే ఆ పర్టిక్యులర్ డ్రగ్, ఆ పర్టిక్యులర్ కేటగిరీ ఆఫ్ డ్రగ్ వీళ్ళకి పడట్లేదు. సో దట్ హ్యాస్ ట్రిగ్గర్డ్ దేర్ గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్. సో ఇప్పుడు మనం హోమియోపతిక్ అంటే ఇప్పుడు నేను ఈ డయాబెటిక్ రివర్సల్ ప్రాసెస్లో ఈ బంచ్ ఆఫ్ మెడిసిన్స్ అన్ని కూడా తీసేస్తాం. మనము వెంటనే తీసేయము, స్లోగా టేపర్ చేసుకుంటాం. ఇప్పుడు కొన్ని మ్యాండేటరీ డ్రగ్స్ ఉంటాయి, వాటిని మనం టచ్ చేయము, వాటిని తీసేయము మనము. బట్ విచ్ కెన్ బీ టేపర్డ్, విచ్ కెన్ బీ రిమూవ్డ్, అవన్నీ చేయటం జరుగుతుంది. సో దట్ వాళ్ళకు హార్డ్లీ వాళ్ళు ఇప్పుడు ఒక 20 మీరు అన్నట్టు 10-20 మెడిసిన్స్ నుంచి వాళ్ళు 1 or 2 మెడిసిన్స్కి మనం వాళ్ళని తీసుకొని రావచ్చు. ఓకే, ఇప్పుడు ఈ డయాబెటిక్ విషయంలో కూడా అలా అలా జరుగుతుంది. అదే చెప్పాం కదా. సో మనం ఈ టేపర్ చేసుకుంటూ అట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం జీరో డ్రగ్ ఇంకా ఈ కాంప్లికేషన్స్ అన్నీ ఉండి ఈ దానికి అడిషనల్గా డయాబెటిక్ కూడా ఉంటే వీళ్ళని కూడా మనం అట్లా ట్రిగ్గర్ చేసుకుంటూ రావచ్చు. అది చెప్తాను, ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ టైం అండ్ టైంతో పాటు లాట్స్ ఆఫ్ పేషెన్స్. వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళకి ఓపిక ఉండాలి, చెప్పింది చెప్పినట్టు వినాలి. ఓకే మ్యామ్, ఇప్పుడు షుగర్ ఉంది లేదా డయాబెటిక్ కన్ఫర్మేషన్ కోసం ఫాస్టింగ్తో ఒక టెస్ట్, తిన్న తర్వాత ఒక టెస్ట్, లేదా కొన్ని మంత్స్ కోసం అయితే HbA1c అని చెప్పి, ఇవి కాకుండా మీరు ఏదైనా ల్యాబ్ టెస్ట్ సజెస్ట్ చేస్తారా? అర్లీగా డిటెక్ట్ చేసుకోవడానికి ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా? ఓకే, అర్లీ డిటెక్షన్ అని కాదు. సో ఇవి రొటీన్ టెస్ట్లు, అందరూ చేసే టెస్ట్లు. అంటే జనరల్గా బాగా అందరికీ తెలిసినది ఏంటంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్, HbA1c. మీరు అన్నట్టు ఫాస్టింగ్ షోస్ మీరు ఫాస్టింగ్ బ్లడ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, పోస్ట్ లంచ్ ఎంత ఉంది. ఈ HbA1c అంటే 3 months అగ్రిగేట్ చూపిస్తుంది. యాక్చువల్గా మెడికేషన్లో మనం ఏ ఫేజ్లో ఉన్నాము, మనం అంటే మనము కరెక్ట్ పాత్లో ఉన్నామా లేదా తెలుసుకునేది ఫాస్టింగ్ కాదు, పోస్ట్ లంచ్ కాదు, HbA1cని. ఇది రైట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ అంటే యాక్చువల్ కొంతమంది చీట్ చేస్తూ ఉంటారు కదా, రేపు టెస్ట్కి వెళ్ళాలి అంటే ముందు నైట్ ఏమైనా తినకుండా ఉండడం, లేకపోతే ఆ ముందు రోజంతా కొంచెం లైట్ ఫుడ్ తీసుకోవడం చేస్తూ ఉంటారు. అదేనండి ప్రాబ్లం. ఇప్పుడు మనం ఏం అర్థం అవ్వాలంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఏం చూపిస్తుంది అంటే ఆ ముందు రోజు రాత్రి మనం ఏం తిన్నామో దాన్ని బేస్ చేసుకుని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ముందు రోజు మనం చపాతీ బీరకాయ తిన్నాం అనుకోండి, సో దట్ దాన్ని బేస్ చేసుకుని మీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వచ్చేసింది. జనరల్గా 80% to 85% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ ఎలా చేస్తారంటే ఇడ్లీ సాంబార్ తినేస్తారు. దే డోంట్ గో హోమ్, అక్కడ రిపోర్ట్ ఇచ్చేసి హోటల్కి వెళ్ళి ఇడ్లీ తినేసేసి అక్కడ పోస్ట్ లంచ్ ఇచ్చేసి వస్తారు. సో ఆ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అన్నీ కూడా ఆ ఇడ్లీ సాంబార్ మీద ఆధారపడి ఉన్నాయి, ఇడ్లీ చట్నీ మీద ఆధారపడి. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే మనం రోజు చపాతీ బీరకాయ తినము, రోజు ఇడ్లీ సాంబార్ తీసుకోము. సో వెరైటీస్ ఆఫ్ ఫుడ్ తింటాం, అంటే అప్స్ అండ్ డౌన్స్. ఒకసారి హై క్యాలరీ తింటాం, ఒకసారి లో క్యాలరీ తింటాం, హై ఫైబర్ తింటాం, హై ప్రోటీన్ తింటాం. వీటన్నిటి యొక్క అగ్రిగేట్ మీన్ వాల్యూ వచ్చేసి HbA1c. సో ఓ మోస్తారుగా ఎంతవరకు మెయింటైన్ అయింది మన షుగర్ లెవెల్స్ అని చెప్పడానికి HbA1cనే క్రైటీరియా. ఇక్కడ దీంతో పాటు బికాజ్ డయాబెటిక్ రివర్సల్లో వీ డైవ్ డీప్ ఇన్ టు ద కాన్స్టిట్యూషన్. కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే వాట్ ఐ డూ టు మై పేషెంట్స్, టు మై పీపుల్ ఈస్, ఏం చేస్తామంటే మనం సీరం ఇన్సులిన్ కూడా చెక్ చేస్తాం. సీరం ఇన్సులిన్తో పాటు డయాబెటీస్ వల్ల లాట్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్, మెటబాలిక్ డిజార్డర్ అనుకున్నాం కదా, డయాబెటీస్ ఈజ్ ఆల్ ఆఫ్ అబౌట్ ఇన్ఫ్లమేషన్. సో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ కూడా చెక్ చేస్తానన్నమాట. ఎగ్జాంపుల్, వాళ్ళ ఏజ్ చిన్నది, వాళ్ళకి ఏం పెద్దగా హార్ట్ సంబంధించిన ఏది లేదనుకున్నప్పుడు జనరల్గా ఐ గో విత్ సింపుల్ సి రియాక్టివ్ ప్రోటీన్ చెక్ చేస్తాము. డయాబెటీస్తో పాటు వాళ్ళకి కొంతమంది చాలా జాయింట్ పెయిన్స్ ఉంటాయండి, పిక్కలు నొప్పి వచ్చేస్తాయి, ఈ జాయింట్స్ అన్ని ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ వచ్చేస్తుంది, నాకు పట్టేస్తాయి అనుకున్నప్పుడు ఐ గో ఫర్ సి రియాక్టివ్ ప్రోటీన్స్తో పాటు RA ఫ్యాక్టర్ కూడా చెక్ చేస్తాం మనం. కొంతమందికి డయాబెటీస్తో పాటు అన్హీలింగ్ వూండ్స్ ఉంటాయి, అంటే ఎప్పటికీ హీల్ అవ్వకుండా స్కిన్ మీద ర్యాషెస్ ఉండటము, అక్కడక్కడ మచ్చలు ఉండిపోవటం, ఊరికే వాళ్ళకి గాయాలు అవ్వటము, ఇలా జరుగుతూ ఉంటుంది. సో అప్పుడు వాళ్ళకి నేను IgE చెక్ చేస్తాను, ఇమ్యునోగ్లోబులిన్స్ చెక్ చేస్తాను. ఇంకా కొంతమందికి ఆల్రెడీ హార్ట్ పేషెంట్, అంటే వాళ్ళకు డయాబెటీస్తో పాటు సమ్ అదర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుందాం వాళ్ళకి, దెన్ ఐ గో విత్ LDL లిపిడ్ ప్రొఫైల్లో, అంటే లో డెన్సిటీ లైపోప్రోటీన్స్తో పాటు IL-6 కూడా చెక్ చేస్తాం. ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేటరీ మార్కర్స్. ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే చాలా ముందు జరగబోయేది మనకి ఈరోజే చూసేస్తాం అనమాట.
అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ వాళ్ళకి పాజిటివ్ ఉన్నాయనుకోండి, సో చాలా తొందరగా వాళ్ళు దే మే ఎండ్ అప్ విత్ అన్ హార్ట్ అటాక్ ఆర్ సమ్ అదర్ థింగ్. సో మనం ముందే మనం తెలుసుకుంటాం దీన్ని ఇక్కడ. సో చాలా జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఏ ఫేజ్లో ఉన్నారు, ఎలా ఉన్నారు, ఇవంతా డీటెయిల్ స్టడీ చేస్తాం కాబట్టి వాళ్ళు ముందు వచ్చేదాన్ని కూడా మనం ఇక్కడే ప్రివెంట్ చేసేస్తున్నాం అనమాట తెలుసుకొని. ఓకే మ్యామ్, ఇప్పుడు ఏదైనా ఒక ఎమోషనల్గా మనం తీసుకున్నట్లయితే సైకలాజికల్గా లేదా ఎమోషనల్గా ఒక డయాబెటిక్ రివర్స్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ ఎమోషన్స్ కూడా ఇంపాక్ట్ చేస్తాయా? ఫియర్గా ఉండడం కానీ, గిల్ట్ ఫీల్ అవ్వడం కానీ, ఈ నెగిటివ్ ఎమోషన్స్ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయా? ఖచ్చితంగా చూపిస్తుందండి. మనం ఇందాక అనుకున్నాం కదా, బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ఎ డిసీజ్ ఇట్స్ సైకోసోమాటిక్ డిజార్డర్. కాబట్టి ఖచ్చితంగా మైండ్ బాడీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కంట్రోల్లోకి రారు. అంటే ఇట్ టేక్ సమ్ టైమ్. వాళ్ళ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కూడా కూల్ డౌన్, కామ్ డౌన్ అవ్వాలి వాళ్ళు. దే నీడ్ టు ప్యాచ్ అప్ విత్ ద థింగ్స్, దే నీడ్ టు సిచ్యుయేషన్స్ని వాళ్ళు అడ్రస్ చేయాలి, దే నీడ్ టు యాక్సెప్ట్ ద థింగ్స్. చాలా సార్లు యాక్సెప్టెన్స్ జరగదు. సో వీటన్నిటి మనం కరెక్ట్ చేయాలి. సో దట్స్ ద రీజన్ హోమియోపతి గోస్ డైవ్ ఇన్ టు ద డీప్ ఇన్ టు కాన్స్టిట్యూషన్. వాళ్ళు ఎలాంటి కళలు వస్తున్నాయి, వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు, కాజ్ ఆఫ్ దేర్ క్రై, ఇవన్నీ కూడా మనము కరెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏడ్చేదానికి, ఫియర్ కి, నెగిటివ్ ఎమోషన్స్ కి కూడా మన హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. సో వాట్ ఆర్ ఆ రూట్ కాజెస్ అంటే ఇప్పుడు కొంతమందికి మనం ఎలా మాట్లాడచ్చు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యాడ్ ఏ సివియర్ లాస్, ఇక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేశారు, ఆల్ ఆఫ్ ఎ సడన్ లాస్ వచ్చేసింది, దానివల్ల హ్యాండిల్ చేసుకోలేదు, అంతకుముందు వాళ్ళకి షుగర్ లేదు, ఈ ఎపిసోడ్ తర్వాత షుగర్ వచ్చేసింది. సో ద రూట్ కాజెస్ లాస్, మానిటరీ లాస్లో వాళ్ళు చాలా ట్రామా ఫీల్ అయిపోయారు, దే ఎండెడ్ అప్ విత్ డయాబెటీస్. సో అప్పుడు వాళ్ళ ట్రీట్మెంట్ ప్యాటర్న్ వేరే ఉంటుంది. హోమియోపతి హ్యావ్ ఎ డిఫరెంట్ బ్రాంచ్, వెరీ బ్యూటిఫుల్ బ్రాంచ్ కాల్డ్ బ్యాక్ ఫ్లో రెమెడీస్ అని ఉంటాయి హోమియోపతిలో. సో దే యాక్ట్ వెరీ నైస్లీ ఆన్ మైండ్ మీద, మైండ్ ఫ్యాకల్టీస్ మీద చాలా బ్యూటిఫుల్గా యాక్ట్ చేస్తాయి బ్యాక్ ఫ్లో రెమెడీస్. సో వీ యాడ్ దట్ రెమెడీస్ టు ద ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్. ఓకే. సో ఎవరైనా ఒక పర్సన్ డయాబెటిక్ని రివర్స్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఓల్డ్ హ్యాబిట్స్, ఎదర్ ఇట్ వాజ్ ఆల్కహాల్, స్మోకింగ్, ఇంకేదైనా మనం మెన్షన్ చేయలేని, టీ కాఫీ కూడా, రెగ్యులర్ టీ కాఫీ, కేక్స్, పేస్ట్రీస్, ఈ చాలా డీవియేషన్స్ ఉంటాయి కదా. మీరు ఆ ఫుడ్ అనేది వాళ్ళకి ఎలా సజెస్ట్ చేస్తారు? ఆ కంట్రోల్నెస్ అనేది ఎలా వస్తుంది? సో ఫుడ్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ అడిక్షన్స్ని మనము ఆల్కహాల్ ఇట్లాంటి బ్యాడ్ అడిక్షన్స్ అయితే కంప్లీట్గా జీరో చేయమని చెప్తాము. వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది, ఫ్యామిలీ సపోర్ట్, డీవియేషన్ టెక్నిక్స్ చెప్తాము. అంటే వాళ్ళు ఖాళీగా ఉంటే వాళ్ళకి స్మోక్ చేయాలనిపిస్తున్నప్పుడు హౌ టు డీవేట్ దెమ్ సెల్ఫ్, అంటే డీవేటింగ్ దర్ ఫోకస్ ఆన్ అదర్ థింగ్స్, అలా చేయటం, అలా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద బేసిక్ అడిక్షన్స్ ఉంటాయి, లైక్ క్రేవింగ్ ఫర్ స్వీట్ తినాలను, కాఫీ తాగాలను, రోజు నాకు కాఫీ, వితౌట్ ఏ కాఫీ నా డే జరగదండి, వితౌట్ ఏ కప్ ఆఫ్ టీ జరగదు అనుకున్నప్పుడు స్వీట్ తినాలనిపిస్తుంది. వీటన్నిటి మనం వీల్ అడ్జస్ట్, వీల్ మేనేజ్. ఎలా చేస్తామంటే కాఫీ, టీలో ద కల్ప్రిట్ ఈస్ ద షుగర్ అండ్ మిల్క్. సో షుగర్ అండ్ మిల్క్ తీసేసి బ్లాక్ టీ తాగమని చెప్తాం, కాఫీలో షుగర్ అండ్ మిల్క్ తీసేసి బ్లాక్ కాఫీ తాగమని చెప్తాం. సో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేస్తాం అనమాట దానికి. అండ్ వాళ్ళకి ఆ షుగర్ క్రేవింగ్ ఉంది, ఆ స్వీట్ క్రేవింగ్ ఉంది కాబట్టి జనరలీ వీ సజెస్ట్ దెమ్ టు గో ఫర్ అ న్యాచురల్ స్వీట్నర్, స్టివియా పౌడర్ ఉంటుంది. సో విత్ స్టివియా పౌడర్ ఇస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, గెట్ ఏ ప్రాపర్ ఆర్గానిక్ స్టివియా పౌడర్. ఈ సబ్స్టిట్యూట్ తీసుకోమని చెప్తాం కాబట్టి వాళ్ళకు అలా మనం మేనేజ్ చేయడం జరుగుతుందండి. సో మ్యామ్, మీ జర్నీలో ఇప్పుడు ఇలా డయాబెటిక్ రివర్సల్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఎవరికైనా పేషెంట్స్కి అర్లీగా అసలు స్టార్ట్ చేసిన వెంటనే ఒక 1 monthకు 2 monthకు రెస్పాండ్ అయ్యి రివర్స్ అవ్వడం, లేదా వరస్ట్ సిచ్యువేషన్స్, అసలు ఎంత ట్రై చేస్తున్నా వీళ్ళకి ఎందుకు డయాబెటిక్ రివర్స్ అవ్వట్లేదు, మన దగ్గర ఒకటి చెప్పి అక్కడ ఒకటి చేయడం, లేదా హెల్త్ కార్నర్స్, ఈ 2 కేసెస్ గురించి మాట్లాడదామా? అంటే అలాంటి కేసెస్ ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా? నా జర్నీలో ద షార్టెస్ట్ డయాబెటిక్ రివర్సల్ కేసు వచ్చేసి ఇట్ వాజ్ డన్ ఇన్ 7 months. సో ఇట్ వాజ్, మనం ఇందాక అనుకున్నట్టు ద కేస్ వాజ్, నేను చాలా షార్ట్ కట్లో చెప్తాను. అన్ యంగ్ బాయ్, లైక్ మేబీ యంగ్ లాడ్ ఆఫ్ 34 years, ఎండెడ్ అప్ విత్ డయాబెటీస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. 6 monthsకి వాళ్ళకి ఆఫీస్లో చెకప్ జరుగుతుంది. ముందు 6 monthsలో ఆయనకి డయాబెటీస్ లేదు, తర్వాత 6 monthsలో డయాబెటీస్ ఉందని చెప్పేశారు. అండ్ వాళ్ళ కంపెనీ డాక్టర్ సజెస్టెడ్ టు హ్యావ్ సమ్ మెడికేషన్స్. అండ్ HbA1c అబౌవ్ 7 ఉండింది ఆ టైంకి. అండ్ ఫాస్టింగ్ పోస్టులు ర్యాండమ్గా ఉండింది. సో దెన్ హీ కేమ్ టు మీ, బికాజ్ ఆయనకు అంతకుముందు నేను సైనసైటిస్కి ట్రీట్ చేశాను అనమాట. సో హీ కాల్డ్ మీ, మ్యామ్ దిస్ ఈజ్ ద సినారియో, నేను ఏం చేయమంటారు, నాకు డాక్టర్ ఇది సజెస్ట్ చేశారని చెప్పాడు. బికాజ్ ఆఫ్ హిజ్ ఏజ్. నేను చెప్పాను, అంతకుముందు ఎప్పుడు రిపోర్ట్ చేయించావు నువ్వు అంటే, రెగ్యులర్గా మాకు 6 monthsకి ఒకసారి చేయిస్తారు మేడం, లాస్ట్ 6 monthsలో నాకు ఐ వాజ్ నార్మల్, అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ డయాబెటీస్. ఇప్పుడు ఈ 6 monthsలో ఎలా జరిగింది, దెన్ ఐ హ్యావ్ టేకెన్ ఏ కేస్, డీటెయిల్డ్ కేస్ స్టడీ చేసాం మనం వాళ్ళు. అంటే వాళ్ళకి ఈ 6 monthsలో నువ్వు లైఫ్ స్టైల్ ఏమేమి చేంజెస్ జరిగాయి,
అని చెప్తే సో హీ హ్యాడ్ వాళ్ళ వైఫ్ డెలివరీ కోసం వెళ్ళిపోవటం వల్ల హీ హ్యాడ్ టు ఈట్ అవుట్ సైడ్ ఫుడ్ ఒకటి, నైట్ సైడ్ ఫుడ్, లేట్ నైట్స్ తినటము బికాజ్ వైఫ్ ఈజ్ నాట్ ఎట్ హోమ్, బ్రెడ్, పాస్తాస్, బర్గర్స్, ఈజీ ఫుడ్ అనమాట, ఈజీలో వండుకునే పరిస్థితి, శాండ్విచెస్ తినటము, లాట్ ఆఫ్ మంచింగ్, చిప్స్, కోకో కోలా తీసుకోవటము, అండ్ నైట్ టైం మూవీస్ చూడటము, లేట్ నైట్స్ పడుకోవటం, ఇదంతా లైఫ్ స్టైల్ చేంజెస్ జరిగింది. సో దెన్ ఐ అడ్రస్డ్ హిమ్. సో ఏం చేసామంటే ఇప్పుడు వాళ్ళకి ఆ అబ్బాయికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి సో వాట్ వీ సజెస్టెడ్ ఇస్ ఫస్ట్ నువ్వు నైట్ స్లీప్ ఇంప్రూవ్ చేసుకోవాలి. సో స్లీప్ కరెక్షన్ చేయడం జరిగింది. సో నౌ హీ టోల్డ్ 1 month ఆఫ్ మెడికేషన్ తర్వాత మేడం నేను ఎంత ట్రై చేసినా నేను చాలా అడిక్ట్ అయిపోయాను ఇప్పుడు నైట్ మూవీస్, నెట్ఫ్లిక్స్ చూడటము, నాకు నిద్ర రావట్లేదు. సో వీ హ్యావ్ సపోర్టెడ్ గివింగ్ హిమ్ సమ్ ఫంక్షనల్ మెడిసిన్ విచ్ ఇంప్రూవ్స్ హిమ్, అంటే స్లీప్ తొందరగా పట్టడానికి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అంటే మన రెగ్యులర్ స్లీపింగ్ టాబ్లెట్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బట్ ఫంక్షనల్ మెడిసిన్ స్లీప్ సపోర్టర్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో వాళ్ళకి అలా ఆ అబ్బాయికి అలా మెడికేషన్ ఇచ్చి డైట్ చేంజెస్, కాన్స్టిట్యూషనల్ థెరపీ, కాన్స్టిట్యూషనల్ సెమిలిమమ్ ఆయనకి ప్రిస్క్రైబ్ చేయడం వల్ల అంతే 3 monthsకి ఒకసారి వాళ్ళ మెడికేషన్ దూరం నుంచి గుర్గావ్ నుంచి ఆ పేషెంట్ 3 months నుంచి మెడికేషన్ తీసుకుంటాడని. సెకండ్ 3 months తర్వాత ఫస్ట్ 3 monthsకి హీజ్ డయాబెటీస్ వాజ్ 6, HbA1c కేమ్ డౌన్ టు 6, మళ్ళీ చెక్ చేసాము, సెకండ్ థర్డ్ కూడా 6 వచ్చేసింది. 7th monthలో లాస్ట్ డోస్ ఇచ్చాము, క్లోజ్ చేసేసాము. నౌ హీఈస్ నాన్ డయాబెటిక్ టిల్ నౌ. ఓకే. ఇప్పుడు మళ్ళీ తను గనుక ఆ హ్యాబిట్స్‌ని మళ్ళీ రిపీట్ చేస్తే ఎస్ మళ్ళీ వి వచ్చే ఎడ్యుకేట్, అవకాశం ఉంటదా? అంటే వచ్చే అవకాశం అంటే బికాజ్ వి ఎడ్యుకేట్ దమ్ ఇన్ సచ్ ఎ వే దట్ వాళ్ళు మళ్ళీ అలా వెళ్ళకుండా, ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ టూ మచ్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే. ఓకే. మ్యామ్ ఇప్పుడు ఎవరైనా గానీ ప్రతిసారి హాస్పిటల్‌కి వెళ్ళకుండా ఇంట్లో చెక్ చేసుకునేగా గ్లూకోమీటర్స్ మనం వాడుతూ ఉంటాము. అది ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ కన్నా ఎక్కువగా చూపిస్తుందా? అసలు కరెక్ట్ యాక్యురసీ అనేది వస్తుందా షుగర్ లెవెల్స్‌లో? ఖచ్చితంగా వస్తుంది. డిపెండ్స్ అపాన్ గ్లూకోమీటర్ ద బ్రాండ్ యూస్. ఖచ్చితంగా అన్ని బ్రాండ్స్ కూడా ఖచ్చితంగానే చూపిస్తాయి. ఇప్పుడు సపరేట్ రెగ్యులర్ మానిటరింగ్, రెగ్యులర్ మానిటరింగ్ డివైజెస్, గ్లూకోజ్ డివైజెస్ వస్తున్నాయి కాబట్టి అవి కూడా చాలా హెల్ప్ చేస్తాయండి. అసలు అవసరం ఉందా? కొంతమంది చీటికి మాటికి ఊరికే రోజు చేసుకుంటూ ఉంటారు కదా, టెస్ట్ చేసుకుంటూ భయపడుతూ హ్యావ్ ది ఉంటారు. స్పైక్స్, వాళ్ళు చాలా క్రేవింగ్స్ ఉంటాయి, చాలా స్పైక్స్, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ చూసుకోవాల్సి వస్తుంది. ఓకే. సో అలా అలా రెగ్యులర్గా చెక్ చేసుకోకుండా వాళ్ళు ఎలా మెయింటైన్ చేయాలో కూడా మనం, బికాజ్ ఆ డైట్ చార్ట్ మెయింటైన్స్ దట్, అంటే అవాయిడ్స్ దట్ రెగ్యులర్ చెకింగ్ అనమాట. ఓకే. మ్యామ్ ఇప్పుడు డయాబెటిక్ ఉంది అనుకోండి, మీరు కంపల్సరీ ఈ ఫుడ్స్‌ని అవాయిడ్ చేయాలి. అలాంటి ఫుడ్స్ ఏమున్నాయి అసలు తీసుకోకూడదు అనేవి? ఎస్, జీరో ఫుడ్, 3 thumb రూల్స్ అనమాట. జీరో షుగర్, జీరో మిల్క్, జీరో వీట్. జీరో మిల్కా? మిల్క్, జీరో వీటా? వీట్, ఓకే. ఇవి కంపల్సరీ అవాయిడ్ చేయాల్సినవి. ఓకే. అంటే మిల్క్ ఫామ్లో తీసుకోకూడదు, బట్ దే కెన్ టేక్ కర్డ్ అండ్ బటర్ మిల్క్, పెరుగు మజ్జిగ తీసుకోవచ్చు, కానీ మిల్క్ని మిల్క్ లాగా తీసుకోకూడదు. ఓకే. అండ్ వీట్, ఎనీ ఫార్మ్ ఆఫ్ వీట్, అంటే వీట్ తర్వాత మైదా, వీట్ మనం తెచ్చుకొని వీటిని ఆడిచ్చి కనుక, అంటే దెర్ ఆర్ సమ్ అదర్ ప్రొసీజర్స్ వేర్ వీ కెన్ మెయింటైన్. అంటే వీటిలో గ్లూటెన్ ఉంటుంది అనమాట, ఆ గ్లూటెన్ ఫామ్ అవ్వకుండా తీసుకునే ప్రొసీజర్స్ ఉంటాయి. ఒకవేళ నార్త్ ఇండియన్స్ ఉన్నారు, వాళ్ళ స్టేపుల్ ఫుడ్డే వీట్ కాబట్టి వాళ్ళకి నేను సపరేట్గా వాళ్ళు వీట్ ఎలా తీసుకోవాలో చెప్తామన్నమాట. కానీ రెగ్యులర్ సౌత్ ఇండియన్స్కి మాత్రం వీసే జీరో వీట్, జీరో మిల్క్ అండ్ జీరో షుగర్. ఓకే. అండ్ ఈ హ్యాబిట్ అనేది ఈ రోజుతో స్టాప్ చేయాలి, ప్రొలాంగ్ చేస్తే మాత్రం చాలా డేంజరస్ అనేది ఎలాంటి హ్యాబిట్స్ ఉంటాయి? ద ఫస్ట్ థింగ్ ఇస్ టేకింగ్ షుగర్స్, టేకింగ్ టూ మచ్ ఆఫ్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్. అంటే ద ఈజీ టెండెన్సీ ఏంటంటే సాఫ్ట్ డ్రింక్స్, ఈజీగా జ్యూసులు. అంటే ఇండియన్స్ వాళ్ళకి అంటే టైం లేదు నాకు, సో ఒక జ్యూస్ తాగేసేయాలి లోడెడ్ విత్ షుగర్. ఇప్పుడు ఇది షుగర్ కేన్ అయినా తాగకూడదా? షుగర్ కేన్ తాగుతూ ఉంటారు. షుగర్ కేన్ ఈజ్ అ న్యాచురల్ ఫ్రూట్, అది తీసుకోవచ్చు, అందులో కూడా ఫ్రక్టోజ్ ఉంటుంది, కానీ దట్ కంటెంట్స్ లాట్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్, లాట్ ఆఫ్ ఫైటోకెమికల్స్, ఫైటోన్యూట్రియన్స్ ఉంటాయి దాంట్లో, కాబట్టి తీసుకోవచ్చు. బట్ అదే చెప్పా కదా, మ్యాంగోకి చెప్పిన ప్రొసీజర్ అనమాట. మనం మ్యాంగో తినాలని ఎలా చేస్తున్నాము, అప్పుడు కూడా షుగర్ కేన్ జ్యూస్ తీసుకుంటే అలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే. అసలు డయాబెటిక్ విషయంలో మిస్కన్సెప్షన్స్ మెయిన్గా మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఏముంటాయి మేజర్గా? డయాబెటీస్ లైఫ్ లాంగ్ ఉంటుందనే మిస్కన్సెప్షన్ ఒకటి, అంటే లైఫ్ లాంగ్ ఉండాల్సిన అవసరం లేదు, బికాస్ వీ బ్రేక్ దమ్ ఇన్ ద మిడిల్, వీ స్టాప్ ఇట్ కదా, అదొక మిస్కన్సెప్షన్. నెక్స్ట్ వచ్చేసి డయాబెటీస్ వస్తే ఇంకా నాకు ఖచ్చితంగా లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకటి. ఇంకోటి నాకు డయాబెటీస్ వస్తే నాకు హార్ట్ ప్రాబ్లమ్ వస్తుంది, దట్స్ నాట్ మ్యాండేటరీ. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ కంట్రోల్ దెన్ అవన్నీ వస్తాయి అనమాట, నర్వస్ సిస్టమ్ అదంతా వస్తుంది. కొంతమందికి ఏంటంటే డయాబెటీస్ షుగర్ తినడం వల్లనే వస్తుంది, అంటే నేను బాగా షుగర్ తిన్నాను ముందులో, అంటే వాళ్ళు ఏమనుకుంటే నేను షుగర్ తినడం ఆపేస్తే చాలు నా డయాబెటీస్ అది, అలాంటి మీద చాలా మందికి ఉంటుంది. అలా కాదు, షుగర్ లాంటివి ఏవైనా అంటే కాప్స్ కమ్స్ అండర్ షుగర్స్, కాబట్టి ఇవన్నీ తింటే కూడా ప్రాబ్లం అయిన విషయం వాళ్ళకి మనం క్లియర్ చేయాలి. ఓకే. ఇప్పుడు అర్లీగా డిటెక్ట్ అయింది, చాలా అర్లీగా 1 month లేదా 2 months
అయింది. ఎస్ న్యూ టు ద డయాబెటిక్ అనమాట. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఎస్ సో దే నీడ్ నాట్ స్టార్ట్ ఎనీ మెడికేషన్ స్టిల్ 6.5 ఆఫ్ HbA1c. నేను చాలా మంది కేసెస్లో 6.5 6.5 అండ్ ఈవెన్ ఫ్యూ కేసెస్ ఇన్ 7 వరకు కూడా ఐ డెంట్ స్టార్ట్ ఎనీ మెడికేషన్. అంటే హోమియోపతిక్ మెడికేషన్ అంటే అలోపతిక్ మెడికేషన్ లేకుండానే వాళ్ళ మనం రివర్స్ చేసామన్నమాట వితౌట్ గివింగ్ ఎనీ మెట్ఫార్మిన్ కావచ్చు, గ్లిపిసైడ్స్, గ్లిమిపరేట్స్ కావచ్చు, సిటాగ్లిప్టన్స్ కావచ్చు, ఇవేవి లేకుండానే వాళ్ళని ఓన్లీ ఆన్ హోమియో మెడిసిన్స్, డైట్ అండ్ న్యూట్రిన్ సపోర్ట్తో అంటే ఫంక్షన్ మెడిసిన్ సపోర్ట్తో మనం కంప్లీట్గా జీరో చేసిన కేసెస్ చాలా ఉన్నాయి. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, కొంతమంది ఎంత కేర్ తీసుకుంటారో అంత అది ఏమనాలో కూడా తెలీదు. నేను ఎలాంటి మెడికేషన్ లేకుండా షుగర్ నుంచి బయటపడతాను, ఓన్లీ ఫుడ్ హ్యాబిట్స్ నేను చేసుకుంటాను, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అని చెప్పి, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అందరికీ ఈ ఫండా సరిపోదండి. ఇప్పుడు కొంతమందికి మనం అనుకున్నట్టు ఎర్లీ డయాబెటీస్ అంటే 6.5 5.5 ఉన్న వాళ్ళలో అంటే ఎర్లీ డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఈ ఫండా సరిపోతుంది. నేను మెడికేషన్ తీసుకోను, నా డైట్ చేంజ్ చేసుకుంటాను అన్న వాళ్ళకి సరిపోతుంది, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాను అన్న వాళ్ళకి సరిపోతుంది. కానీ బియాండ్ ఇట్ అది క్రాస్ అయ్యింది, దాంతోపాటు వీళ్ళకు ఆల్రెడీ అబౌవ్ 7 ఉంది, 6.5 అబౌవ్ ఉన్నా కూడా 7 ఉంది, తర్వాత వాళ్ళకి ఆల్రెడీ కో ఎగ్జిస్టింగ్ డిజార్డర్స్ ఉన్నాయి. అంటే నాకు ఆల్రెడీ PCOD ఉంది, ఆల్రెడీ నాకు థైరాయిడ్ ఉంది, ఆల్రెడీ నాకు సమ్ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, నాకు ఆస్తమా ఉంది, ఇలా కో ఎగ్జిస్టింగ్ డిజార్డర్స్ ఏదైనా ఉన్నప్పుడు దట్స్ నాట్ యాక్చువల్లీ పాసిబుల్. ఓకే. సో చాలా వరకు మీకున్న డౌట్స్ని కంప్లీట్గా అందించే ప్రయత్నం అయితే చేశాము. డయాబెటిక్ గురించి, మైట్స్, ఏం తినాలి, ఏం తినకూడదు, ఫ్యాక్ట్స్ ఏంటి, దేనికి భయపడాలి, దేనికి భయపడొద్దని కూడా. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నా, ఇంకెలాంటి పాడ్కాస్ట్ మళ్ళీ మీరు కోరుకుంటున్నారు కామెంట్ చేయండి, తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.